వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి కరివేపాకుతో చేసిన పొడి అయితే రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఫస్ట్ అయితే కరివేపాకుని ఇట్లా తుంచుకుని ఆ ఎండలో ఆరబెట్టుకోవాలండి. నేనైతే ఇది ముదురాకులే కోస్తున్నా, ఎందుకంటే లేతాకులు బాగోవండి కారప్పొడికి. సో ముదిరిన ఇట్లా పెద్ద ఆకులు ఉన్నవైతే కోసుకోండి ఫస్ట్. నేనైతే మా పెరట్లో చెట్టు ఉంది, సో దాని చెట్టు కోసి అయితే చేస్తున్నా. ఇదిగోండి, అవి ఆకులు మొత్తం తుంచేసి బాగా వాటర్లో వాష్ చేసేసి అండ్ ఇదిగోండి, నేను మార్నింగ్ ఎండలో పోసాను. మొత్తం చెమ్మంతా పోయి ఇక్కడే సగం వేగిపోయినాయి ఎండలో. సో ఇట్లా ఎండబెట్టుకోవాలి. అండ్ వీటితో పాటు ఎండుమిర్చిని కూడా మనం ముందే ఎండబెట్టుకుంటే కొంచెం అంటే నిల్వ ఉంటుంది కదా. సో చెమ్మ అనేది లేకుండా చూసుకుంటే మంచిది. మనం ఇదే కాదు, ఏది నిల్వ చేసినా సరే ఇట్లా వాటర్ అన్నది లేకుండా చూసుకుంటే మనకి కొన్ని రోజులు ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా కరివేపాకుని మెల్లగా ప్యాన్ మీద వేసుకొని ఆయిల్ వేయకూడదండి, ఓన్లీ పొడిగానే వేయించుకోవాలి. ఇవి బాగా గల్గల్మని సౌండ్ వస్తాయి చూసారా, అట్లా పక్కకి వెళ్ళకండి, అసలు దగ్గరుండి మాత్రమే చాలా ఓపిక్గా చేసుకోవాలి ఈ కారప్పొడి. అండ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. మరిన్ని వీడియోస్ అయితే మీకైతే చేరుతాయి నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. తర్వాత అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని మిగతావి వేపుకోవాలి కదా. ఫస్ట్ పోపు వేసుకోవాలి, పప్పులు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఇందులో ఎన్ని రకాల పప్పులు కావాలితే మన ఆప్షన్ అండి, ఎన్ని కావాలంటే అన్ని నువ్వులు అన్ని రకాల పప్పులు కూడా వేసుకోవచ్చు. ఈ పప్పుల వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. మామూలు పొడి ఉత్తిగా కారప్పొడి అంటే పిల్లలు తినరు కదా, కారం అట్లా అంటారు. ఇది అనుకో కారం కూడా ఉండదండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చట్నీ కన్నా కూడా ఇది ఇష్టంగా తింటారు. అండ్ ఇది ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసుకోండి, ఎందుకంటే హడావిడిగా గబగబా చేయడానికి అయితే కుదరదు, చాలా ఓపిక్గా చేసుకోవాలి. కారప్పొడి అయితే దగ్గర ఉండాలి, అది వేగినంతసేపు కూడా కొంచెం మాడినా సరే ఆ టేస్ట్ పోతుంది కారప్పొడికి. సో దగ్గరుండి దోరగా తిప్పుకుంటూ ఈవెన్గా మొత్తం వేగేటట్టు చూసుకోవాలి. అండ్ మనకు పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకున్నాము. అండ్ ఆ తర్వాత మినప్పప్పు కూడా వేసాను, ఎందుకంటే పప్పు తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ముందే వేసేస్తే అవి మాడిపోతాయండి ధనియాలు జీలకర్ర, సో లాస్ట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎండబెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉండిపోతాయి కదా. అట్లా బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా అందులోనే కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నా. ఆ వేడికి అవి కొంచెం చింతపండు అది చెప్పి కరుగుద్ది కదా, సో వాటర్ వేయం కదా అందుకని. అండ్ ఫస్ట్ అయితే కరివేపాకు ఇట్లా మిక్సీలో ఫస్ట్ కరివేపాకు మిక్స్ చేసుకుని అట్లా పక్కన వేసుకోవాలి, ఎందుకంటే కరివేపాకు బాగా నలగాలి కదా. ఇదైతే కొంచెం చెమ్మగా ఉంటుంది కదా, మన ఎండుమిర్చి ఆయిల్ కలిసింది కదా, అందుకని ముందు కరివేపాకు ఆడుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఆడేసుకుని అట్లా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా. అదిగోండి, ఆ కరివేపాకు పొడి వేసిన తర్వాత మనం కొంచెం గ్రీన్ కలర్ వస్తుంది. ఆ తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు ఉంటుంది. నేను చూసారా ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా వేసి పెట్టచ్చు ఇది. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.